టెరారియంస్ అంటారు వీటిని. Hmm. సో సెల్ఫ్ సస్టైనబుల్ ఎకో సిస్టమ్స్ అన్నమాట. Okay. So these first stall in India, Mhm. they are introducing this coconut Okay. mass. Okay. And plant చాలా హెల్దీగా ఉంటాయి. Hmm. ఇవన్నీ కేరళలో మా ఓన్ అక్కడ మాకు ఫామ్. Okay. దీంట్లో అరౌండ్ 600 600 ఉన్నాయా? అంటే 600 ప్లాంట్స్ తెచ్చాం. 120 వెరైటీస్. ఓకే. ఇది ఐస్ క్రీమ్ బీన్స్. ఐస్ క్రీమ్. దీన్ని తింటుంటే మొత్తం ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటది. ये सारा इंडोर प्लांट है, शेड में रख सकते हैं आप. ఓకే. इंडोर में रख सकते हैं, टेबल पे रख सकते हैं. ఇవన్నీ మనకి హ్యాండ్ మేడ్ థింగ్స్, ఓకే. షోకేస్ పీసెస్ మనమే తయారు చేస్తాం ఇంట్లో. ఓకే, మీరు తయారు మనమే చేస్తారా? తయారు చేస్తాం. పక్షులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటికి మేము హ్యాండ్మేడ్ గా హ్యాండ్ మేడ్ గూడు చేశాము. ఓకే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మన నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న పిపిల్ ప్లాజాలో అయితే గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అయితే 2026 స్టార్ట్ అయిపోయింది. జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు అయితే ఉంటుందన్నమాట. సో లోపల చాలా రకాల మొక్కలు అండ్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం పదండి. సో లోపలికి వెళ్లే ముందు మనం ఇక్కడ రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అనమాట. లోపల ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉండదు. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఇక్కడైతే చాలా డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. లోపలికి వెళ్ళగానే చూడండి రైట్ సైడ్ లో చాలా రకాల మొక్కలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం పూలకు సంబంధించి అన్నమాట. అయితే మనకు కొన్ని మొక్కలు ఏంటంటే ఇక్కడే అవైలబుల్ లో ఉంటాయి. మనకు నర్సరీ మేళ ప్రతి ఇయర్ ఇక్కడ నర్సరీ మేళ అయితే అవుతుంది అనమాట. సో మనకు మన హైదరాబాద్ లో ఉన్న నర్సరీలో అవైలబుల్ లో లేని మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి అయితే ఇప్పుడు చూద్దాం మనము. అయితే మనం లోపలికి రాగానే ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం కింద చూడండి లోటస్ కి సంబంధించి అనమాట. లోటస్ లో కూడా చాలా రకాల లోటస్ అయితే ఉన్నాయి. దాదాపు ఇక్కడ నేను చూసుకుంటే 15 రకాల లోటస్ వరకు కనబడతా ఉన్నాయి అనమాట. చూడండి, బ్లూ కలర్ లో, ఎల్లో కలర్ లో, రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ లో కొన్ని విచ్చుకున్నవి, విచ్చుకున్న దాంట్లో ఇవన్నమాట. విచ్చుకొని కూడా చాలా ఉన్నాయి. అక్కడైతే పెద్ద ఫ్లవర్స్ కూడా విచ్చుకొని ఉన్నాయి. సో వీటికి సంబంధించి స్టోర్ లో ఉన్న వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం లోటస్ చూస్తాం, ఒక 5 టైప్స్ చూస్తాం. బట్ ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ రకాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. సో మనం ఇంట్లో కుండలలో వాటర్ పోసేసి ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా మంచిగా విచ్చుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటది అనమాట. చూడండి, ఇది చాలా పెద్దగా విచ్చుకున్న ఫ్లవర్ ఇది. సో ఇది వైట్ అండ్ ఎల్లో కలర్ లో ఉందన్నమాట. సో అలాంటివి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏ లైన్ లో ఉన్నాం కదా. నమస్తే అన్న, మీ పేరన్నా? గిరిధర్. గిరిధర్. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి మన దగ్గర? మాది వచ్చేసి ఎవర్గ్రీన్ అగ్రోటెక్ ఇది. ఓకే. దీంట్లో వచ్చేసి C25, C26 3 స్టాల్స్ మేము తీసుకున్నాం. ఓకే. ఇవన్నీ ఆక్వా ప్లాంట్స్ ఉంటాయి. ఇది వచ్చి ఒక రేర్ ఫార్మేషన్, దీని కోకోడమా అంటాం. ఓకే. దానికి పాట్స్ ఉండవు, ఓన్లీ అలా మాస్ బాల్ తో మాస్ లాగా చేస్తారు. ఓకే, పాట్ ఉండదు. ఏంటంటే ఇంకా సెట్ కాలేదు స్టాల్, కొంచెం టైం పడుతుంది. ఓకే. వాటర్ ప్లాంట్స్ లో వచ్చేసరికి మా దగ్గర వాటర్ లిలీస్ ఉన్నాయి, అన్ని రకాల లోటస్ ఉన్నాయి, మైక్రో లోటస్ ఉంది మెయిన్లీ, 1000 పెటల్స్ ఉన్నాయి. అట్లాగే దీంట్లో ఆల్మోస్ట్ 40 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఎన్ని కలర్ ఫ్లవర్స్ బ్రో ఇవన్నీ? 40 కలర్స్ అంటే 40 వేరియంట్స్. 40 variants. పెటల్, మల్టీ పెటల్ అండ్ వెనకాల మీకు లోటస్ కనిపిస్తుంది. అవును. ఓకే. సో ఎలా ఉంటుంది అన్న ప్రైస్ ఎలా ఉంటుంది మనకి? ప్రైస్ వచ్చేసి 800 నుంచి స్టార్ట్. 800 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు బయట దాన్ని కంపేర్ చేసుకుంటే ఎక్కువ అనిపించినా ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ కూడా అది రీజనబుల్. ఓకే. అండ్ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంటాయి. ఇవన్నీ కేరళలో మా ఓన్ అక్కడ మాకు ఫామ్. అక్కడ మేము 3 months నుంచి గ్రో చేసి మా ఓన్ బయో ఫెర్టిలైజర్స్ ఇచ్చి పెంచినాం. ఓకే. ఓకే. నుంచి మాకు లారీలో. సో ఇప్పుడు మొత్తం కేరళ నుంచి వచ్చిన మొక్కలే. ఓకే. ఇవే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ అక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. మా ఓన్ హ్యాండ్ క్రాఫ్ట్. ఓకే. మీరు అది ప్లాంట్ కావాలంటే మీరు చూసారంటే దాని అంతా థ్రెడ్డింగ్ తో చుట్టూ ఉంటుంది. కోకోడమా అంటే కోకో వచ్చి మాస్ అని అర్థం, అంటే బాల్. ఇట్స్ జపనీస్ కాన్సెప్ట్. దాన్ని మొత్తం రోల్ చేసినప్పుడు అట్లా అవుతుంది. దానికి మీరు ఎటువంటి పాట్ అదే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. చిన్నవైతే మీరు ఒక థ్రెడ్ తో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది ఈవినింగ్ కి స్టాల్ రెడీ అవుతుంది. ఓకే. చాలా టైం పడుతుంది, ఇవి ఖాళీ ఇవ్వాలి ముందు. అప్పటి వరకు మాకు స్ట్రగుల్ తప్పదు. సో ఇప్పుడు మనం దానికి వాటరింగ్ అవి చేయాలంటే, వాటరింగ్ కావాలంటే ఓన్లీ యూ కెన్ డిప్ ఇట్. 15 days 20 days ఒకసారి వాటర్ లో డిప్ చేసి దాని నుంచి ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఆ ఎయిర్ బబుల్స్ అయిపోయే వరకు డిప్ చేసి తీసేస్తే మళ్ళీ ప్లేస్ చేస్తాం. మళ్ళీ ఇంకో 15 days వరకు మెయింటెనెన్స్ అవసరం. సో ఇప్పుడు ఫెర్టిలైజర్ కూడా మీరు ఓన్లీ వాటర్ లో యాడ్ చేసి సరిపోయింది. మీరు ఎరువులు చేయాలి ఏం పని. 2 years వరకు సర్వే అవుతుంది. ఎప్పుడైతే రూట్స్ ఎక్కువై బ్రేక్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ మాస్ చేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ? దీంట్లో అరౌండ్ 600 ఉన్నాయా? అంటే 600 ప్లాంట్స్ తెచ్చాం. 120 వెరైటీస్. ఓకే. 120. ఇవన్నీ కూడా మా ఇంట్లో మేము 20 days డే అండ్ నైట్ చేసిన క్రాఫ్టెడ్ థింగ్స్. ఓకే. సో దీస్ ఫస్ట్ స్టాల్ ఇన్ ఇండియా, దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్
ఓకే ఓకే అంటే కోకోడమస్ చేస్తున్నారు చాలా మంది, కానీ సింగిల్ గా 1-2 అంతే. ఆన్లైన్ లో కూడా 1-2 సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు అంతవరకు ఇస్తారు. మేము మాత్రమే 1000 ప్లాంట్స్ వరకు చేసి ఓన్ గా ఫస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్ లో మనది. ఓకే 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 అది ప్రౌడ్ గా సో చెప్తాను. ఓకే ఆల్ ద బెస్ట్ బ్రదర్ మీకు కూడా. ఎగ్జిబిట్ అవ్వాలి, ఇవన్నీ హ్యాంగ్ అవుతూ ఉండాలి ఇక్కడ, అప్పుడే Okay. బ్యూటీ అనమాట. ఆహా ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అన్ని హ్యాంగ్ అవుతూ ఉంటాయి పైనుంచి, ఓకే అప్పుడు మీకు ఆ బ్యూటీ అని తెలుస్తుంది. ఇప్పుడు Mhm. తెలియట్లేదు, Okay. అంతా అవ్వలేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ దీని వల్ల ఇబ్బంది అయింది. ఓకే థ్యాంక్ యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ Thank you. ఇచ్చారు. సో చూసారు కదా, ఇది ఈ సెక్షన్ లో ఉన్న ఈ ప్లాంట్ కి సంబంధించిన అనమాట. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం పదండి. అయితే ఇది వచ్చేసి శ్రీ బాలాజీ నర్సరీ అన్నమాట. ఇక్కడ ఒక సెటప్ చేశారు, బట్ చూడండి ఇక్కడ చాలా చిన్న చిన్న చెట్లకి, ఇప్పుడు చూడండి దానిమ్మ చెట్టు, ఇది చిన్న చెట్టుకి మొత్తం కాయలు ఉన్నాయి అనమాట. సో ఇలాంటివి డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరన్నా? అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎన్ని రకాల ప్లాంట్స్ అమ్ముతారు మరి ఇక్కడ? నా దగ్గర ఫ్రూట్స్ లో 150 వెరైటీస్ ఉన్నాయి, అన్ని Fruits. రేర్ వెరైటీస్. ఓహో, సో ఒకసారి మాకు చూపిస్తారా? యా చూపించండి కొంచెం. ఇది లిపిటో ఫ్రూట్. లిపిటో. లిపిటో ఓకే. ఆరెంజ్ అలా ఫోటో ఉంటుంది, సెకండ్ ఆహా. ఫోటో. ఆహా. ఇది లాంగ్ లో పింక్ వెరైటీ ఫ్రూట్ లో. ఇది పీనట్ బటర్. పీనట్ బటర్. రెడ్ సపోటా. నార్మల్ సపోటా ఉండేది రెడ్ వెరైటీ, పైనుంచి కూడా రెడ్ ఉంటుంది. ఓకే ఓకే. ఇది స్ట్రాబెరీ గోవా రెడ్. సో వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయి అన్న? అన్ని డిఫరెంట్ వెరైటీ. ఒకసారి చెప్తారా అది కూడా? చెప్తాను. యా ఒకసారి చెప్పండి, అది కూడా చెప్పండి. ఇది రెడ్ సపోటా అయితే 800 ఉంటుంది, 800 పెద్ద Okay. ముక్కలు. ఆహా ఓకే. ఇది స్ట్రాబెరీ గోవా. స్ట్రాబెరీ. ఇది ఏంటంటే రెడ్ గా ఉంటది, స్ట్రాబెరీ లాగా ఉంటది, ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంటది, మెత్తగా ఉంటుంది, ఓకే. చాలా బాగుంది. ఇది వచ్చేసి 600 ఉంటుంది. 600 రూపీస్. ఇది బ్లాక్ మ్యాంగో, పర్పుల్ మ్యాంగో ఉంటుంది, కస్తూరి మ్యాంగో. కస్తూరి మ్యాంగో. ఓకే. బాగ్బరీ ఫ్రూట్, ఎల్లో కలర్ ఫ్రూట్ ఉంటుంది, అలా ఉంటుంది. ఇది బ్లాక్. ఓకే అక్కడ ఉంది. ఇది వచ్చేసి స్వీట్ వాక్కాయలో మామూలుగా కరుమకాయను పచ్చడి చేసుకుని తినేది. అవును. ఇది ఫ్రూట్ గా తినేది, ఫ్రూట్ గా తింటాం. కొత్త స్వీట్ ఉంటుంది. ఓకే. ఇది స్ట్రింగ్ గోవా. స్ప్రింగ్ గోవా. ఇది భూటాన్ గోవా అంటారు, స్ప్రింగ్ గోవా అంటారు. కాయ వచ్చేసి నిమ్మకాయ సైజ్ ఉంటది. ఓకే. ఇది పాట్ లో పెంచుకోవచ్చు. జాములో హైయెస్ట్ స్వీట్ ఉన్న జామ్ అంటే ఇది. చాలా స్వీట్ ఉంటుందా? చాలా స్వీట్. సో ఎంత ఉంటుంది అనేది ప్రైస్ ఎంత ఉంటుంది? దీన్ని 800 ఉంటుంది. 800. సో ఈ మొక్కలు మనం ఎన్ని రోజుల తర్వాత ఫ్రూట్ వస్తాయి మనకు? ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ కంటిన్యూ వస్తుంది. ఇది చిన్న మొక్కే, చిన్న మొక్కలకే ఫ్రూటింగ్ స్టార్ట్ వస్తుంది. అవుతుందా? యా ఓకే. ఇదన్నా ఇది కొండ మామిడి అంటారు, మన కలకత్తా వెరైటీ. ఆమడ దీని పేరు. ఆమడ. ఓకే. వైల్డ్ మ్యాంగో అంటారు, కొండ మామిడి అంటే సంవత్సరం పొడవు వస్తుంది, త్రోడ్ ఇయర్ వస్తుంది, సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని 600. 600. ఓకే. ఇది వచ్చేసి మన స్వీట్ లెమన్. ఇది తొక్కతో తింటారు. ఓకే. దీంట్లో తినేయచ్చు, స్వీట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపీస్. ఓకే. అవకాడో గ్రాఫ్టెడ్ వెరైటీ, ఇండియన్ యాష్ వెరైటీ. ఓకే. ఎక్కడైనా వస్తుంది. ఇది 400 రూపీస్. ఓకే. ఇదేమో పనసలో పింక్ పనస. పింక్ పనస. ఓహో. ఇది 350 ఉంటుంది. 350 రూపీస్. అన్నారు ఉన్నాయి మన. ఓకే. దానిమ్మ. ఇది పీచ్ ఫ్రూట్. ఓకే. పీచ్ ఆరెంజ్ కలర్ అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక పైన మనం బ్యానర్ లో చూసుకున్న ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, ఇవి కాక ఇంకెక్కువ ఉన్నాయి. సో చూడండి, వచ్చే వాళ్ళు కూడా చాలా రకాల మొక్కలు అయితే కొనుక్కొని వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయి. పువ్వులు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అవి ఇవి చాలా కొనేవాళ్ళు కూడా ఈ రోజే స్టార్ట్ అయిపోయింది, కొనేవాళ్ళు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఇది మిస్వాక్ పాన్ మసాలా. దీన్ని తినండి. పాన్ మసాలా తినండి, డైజెషన్ కోసం. అన్నం తిన్న తర్వాత తింటే డైజెషన్ అయితే. సోంపులా ఉంది. సోంపులా. ఇది వచ్చేది కోకో ప్లమ్ ఫ్రూట్ ప్లాంట్. ఇది ఎంత ఉంటుంది ప్రైస్? ఇది 300. ఓకే. ఇది కోకో ప్లమ్ ఫ్రూట్ ప్లాంట్. పింక్ కలర్ ఉంటుంది అది కోకో ప్లమ్. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ లో వెరైటీ, జమ్మో వెరైటీ, స్వీట్ వెరైటీ. మామూలుగా స్టార్ ఫ్రూట్ వచ్చి పుల్లగా ఉంటది, ఇది స్వీట్ ఉంటది, పెద్దగా వస్తుంది. ఇలా 2 రకాలు ఉన్నాయి. ఇది పెద్ద వెరైటీ ఉందా, చిన్న వెరైటీ? 2 రకాలు ఉన్నాయి. సో దీని ప్రైస్ ఎంత ఉంటది? జంబో అయితేనేమో 400 ఉంది, చిన్న వెరైటీ అయితే 300 ఉంది. ఓకే. ఇదేమో కరక్కాయ. కరక్కాయలో స్వీట్ వెరైటీ, మామూలుగా అప్పుడు జ్వరం వచ్చినప్పుడు తినిపిస్తారు. అవునవును. ఇది స్వీట్ వెరైటీ, మామూలుగా అది ఒకరు ఉంటది కదా, ఇది స్వీట్ ఉంటది. ఓకే. ఇది వచ్చేసి రోజ్ ఆపిల్. ఈ ఫ్రూట్ తింటే మొత్తం మన రోజ్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. రోజ్ ఆపిల్. ఇది ఐస్ క్రీమ్ బీన్స్. దీన్ని తింటుంటే మొత్తం ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటది. ఐస్ క్రీమ్ బీన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ అది ఐస్ క్రీమ్.
ఇది మన మసాలాల వెరైటీస్. ఓకే. బిర్యానీ ఆకు ఉంది, ఈ ఆల్ స్పైస్ ఉంది, అన్ని రకాల స్మెల్ ఉండేది. జైఫల్ జాజిపత్రి జాజికాయ ఉంది. అన్నపూర్ణ అని మనం నార్మల్ రైస్ లో వేసుకున్నా కూడా ఇది బిర్యానీ స్మెల్ వచ్చేసి అదా బెంగాలీ రైస్. ఓకే. సో మన స్టోర్ ఎక్కడ ఉంది? ఇది అల్వాల్ బుల్లారం ఉంటుంది కదా, అక్కడ నుంచి మాది దర్గా ఉంటుంది, కౌకూర్ దర్గా అని. ఆ దర్గా రోడ్ లో ఉంటుంది. ఓకే. మా దగ్గర ఎనీ టైం వచ్చినా కూడా 150 వెరైటీ ఫ్రూట్స్ వెరైటీ. సో ఒకసారి మీ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా మాకు? సార్ చెప్పండి, స్టోర్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్. బాలాజీ నర్సరీ అండి. మాది ఫోన్ నెంబర్ వచ్చేసి 9848966304. ఇది వచ్చేసి కౌకూర్ లో మా నర్సరీ ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు 4 to 5 days నడుస్తుంది అనమాట. ఇక్కడ ఎవరైనా కొనాలనుకుంటే కూడా ఇక్కడికి రావచ్చు. సో ఇక్కడే ఉంటారు, బాలాజీ నర్సరీ అని చెప్పేసి. సో చూడండి ఇక్కడ ఉంది కదా, ఇలా అన్నమాట. సో ఇంకో స్టాల్ కూడా వెళ్దాం, అక్కడ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు, రండి. సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అనమాట. మొక్కలకి సంబంధించిన మొక్కలు ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన వేర్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో అమర్ లిల్లీ, తులీఫ్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకి సంబంధించిన అనమాట. మొత్తం ఇవన్నమాట, వీటికి సంబంధించి మొత్తం ఇక్కడ స్టాల్ పెట్టారు. సో ఇక్కడ మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు, వాటికి సంబంధించిన వేర్లు అండ్ విత్తనాలు కూడా ఉన్నాయి. అండ్ చాలా మనం డెకరేషన్ లో వాడతాం కదా, అలాంటివి అనమాట. సో అలాంటివి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకు సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం పండ్లు, కూరగాయలు, పువ్వులు, వాటికి సంబంధించి విత్తనాలు అనమాట. సీడ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి మొత్తం పైన మనకు ఫ్లవర్స్ పెట్టారు. అయితే ఇక్కడ కూడా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము. లోపలికి రండి, స్టోర్ కి సంబంధించిన సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, बोलो भाई। आपका नाम क्या है सर? मेरा नाम अरुण अशर है। मैं पूना बेस हूँ, महाराष्ट्र से। ओके। मेरा नर्सरी है 40 साल से, हैदराबाद में 30 साल से आ रहा हूँ। मैं ज्यादातर सेकुलेंट्स बनाता हूँ। ओके। सेकुलेंट्स का फैसिलिटी है और इंडोर प्लांट है, आउटडोर प्लांट है, सब प्लांट हम बनाते हैं। एक बार हमको बताओ ना, उसका प्राइजेस कैसा रहता है? प्राइजेस देखो, सेकुलेंट जो है ना एकदम मिनिमम रेट है 50 रुपीज से स्टार्ट होता है। ओके। तो ये 300 रुपीज का है, ये 400 रुपीज का है। अब लेंगे तो 1000 तक सेकुलेंट मिलता है। सेकुलेंट्स। और ये इंडोर प्लांट है। ये इंडोर प्लांट जैसे कि छोटा, ये भी सेकुलेंट टाइप का है। हैंगिंग बास्केट में डाले तो बहुत ब्यूटीफुल हैंगिंग बास्केट होता है। ओके, ऐसा होता हो। हाँ, बिल्कुल पूरा भर जाता है। मेरे घर में 3 फुट लंबा हो गया है पूरा। बहुत ब्यूटीफुल है। ये देखो, ये भी आप हैंगिंग में लगा सकते हैं। ये सारे इंडोर प्लांट है, शेड में रख सकते हैं आप। ओके। इंडोर में रख सकते हैं, टेबल पे रख सकते हैं। ये भी बहुत ब्यूटीफुल प्लांट है। इसको प्रेग्नेंट ओनियन बोलते हैं, प्रेग्नेंट ओनियन। ओके। इसका देखो छोटे छोटे बेबी उसके पेट में होते हैं ना, वो निकाल के उसके बच्चे बनते हैं। ओके। చాలా డిఫరెंट टाइप्स ऑफ प्लांट्स అయితే ఉన్నాయి. और ये बोनसा है, जेड का बोनसा है। देखो ये बहुत ब्यूटीफुल है, टेबल के ऊपर रखने के लिए। ये मीडियम साइज है, ये छोटा है, बिल्कुल टेबल ऑफिस टेबल में रखो, बहुत ब्यूटीफुल दिखता है। हाँ, ये सारे इंडोर प्लांट है। देखो इधर वाले सब इंडोर है। इसका प्राइजेस कैसा रहता सर? प्राइजेस ये 300 है, ये 200 है। ये बोनसाई लेंगे तो 350 है, 800 है, 2000 तक है बड़े बड़े। ओके। ये मनी प्लांट है। मनी प्लांट देखो पत्ते का साइज कितना ब्यूटीफुल है। ओके। मनी प्लांट का साइज इतना बड़ा देखा गया, बड़े पत्ते वाला नया वैरायटी है। ओके। ये रैबिट फुट फन बोलते हैं इसको। जस्ट 500 रुपीज। बहुत ब्यूटीफुल प्लांट होता है। देखो सामने जो हैंगिंग है ना, सारे वही है। हाँ जी, आता है, बिल्कुल आता है। इधर बहुत लोग लेके गए और आके हमको रिपोर्ट दिया कि आपका प्लांट बहुत ब्यूटीफुल चल रहा है, बहुत अच्छा चल रहा है। शेड में नहीं, शेड में रखना, शेड में रखना। ये सारे इंडोर प्लांट है। ये मनी प्लांट है। मनी प्लांट में भी अलग अलग वैरायटी है। मार्बल क्वीन है, ये मैग्निफिका है, ये एंजॉय है। ओके। बहुत सारे वैरायटी है। ये हार्ट ब्रोकन है, हार्ट ब्रोकन है देखो। और ये सारे इंडोर प्लांट्स है। इधर आइए, मैं आपको बहुत ब्यूटीफुल प्लांट बताता हूँ। आ जाओ। సో ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ తోటి ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ये देखो, ये रैबिट फुट फन बोलते हैं इसको। इट इज ए रैबिट फुट फन। इसका स्टेम देखो, पूरा रैबिट फुट जैसा है। ये स्टेम है और ये स्टेम ग्रोथ होता है, इसको भी पत्ते आते हैं। कुछ दिन के बाद आपको पूरा पत्ते पत्ते से पूरा बास्केट कवर हो जाएगा, पूरा बॉल बन जाएगा। ओके। हाँ, वो डिफरेंट। ये फिश टेल बोलते हैं इसको। ये रैबिट फुट फन बोलते हैं। डेली वाटर स्प्रे करना है। नहीं, पानी डालना है 2 दिन में एक बार, 3 दिन में एक बार।
2 రోజులు 3 రోజులు ఒకసారి సార్ इसका प्राइस कैसा रहता है सर ये डेवलप है ना, तो ये 5,000 का है। इससे छोटा लेंगे तो 3,000 का, उससे छोटा लेंगे तो 500 ओके 500 रुपीज। हाँ वो अभी देखो, ఓకే సో అవే కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ ये छोटे छोटे हैंगिंग भी देखो। अभी क्या होता है सिटी में ना, बास्केट बाहर लगा नहीं देते क्योंकि पानी उधर से गिरता है, बिल्डिंग खराब होता है। हाँ तो ये ट्रे में डाल के ऐसा छोटा हैंगिंग बना सकते हैं, उसमें छोटे छोटे भी लगा सकते हैं। तो हैंगिंग के लिए स्टैंड भी बनाया हमने, देखो ट्रे में रखने के लिए छोटे हैंगिंग लगा सकते हैं उसमें। ओके अभी ये प्लांट का भी बताओ हाँ सर ये जो है ना, ये वाटर लिली बोलते हैं वाटर लिली ये इसको हमेशा 12 महीने फ्लावरिंग रहता है। हाँ बाकी जो हम कमल लोटस जो बोलते हैं ना, वो खाली बारिश में आता है, लेकिन ये पूरा साल पूरा साल आता पूरा हाँ साल अब ये है ना, इसका बताओ ना सर एक बार अभी ये कैक्टस है, ये बॉल कैक्टस बोलते हैं इसको। ये दूसरा खूबसूरत प्लांट बताते हैं, देखो ये जो है ना, लोलेना पाम बोलते हैं, पोनीटेल बोलते हैं इसको। ओके तो इसमें हमें मॉडिफाई किया है, अभी इसको मल्टी शूट बनाया है, देखो ओके कितना शूट है, इसको सिंगल शूट है, हाँ इसको देखो कितना शूट मल्टीपल बनाया है। बहुत ब्यूटीफुल प्लांट है, ये ओके जैसा ग्रो होता है ना, उसका ब्यूटी और बढ़ते जाता है। కొంచెం పెద్దగా కొద్ది ఇంకా చాలా మంచిగా బ్యూటిఫుల్ గా కనబడతా ఉంటాయి సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ ప్రైజెస్ అయితే పెట్టారు సో ఇవన్నీ మనము అవి అవుట్డోర్ కా ప్లాంట్స్ ये सारे आउटडोर है। అవుట్డోర్ तो साइकस प्लाम भी देखो बहुत ब्यूटीफुल है। हम्म। साइकस प्लाम ये पुराना वैरायटी है, लेकिन बहुत अच्छा प्लांट है, ओके ये गार्डन में लगाने के लिए बहुत खूबसूरत plant अभी कितना दिन रहता सर है। ये एग्जीबिशन अभी 2 तारीख तक है। 2 तारीख हाँ 2 तारीख। आप ये- कहाँ से आए सर मैं आप पूना महाराष्ट्र पूना से। वहाँ से अभी साल साल आते रहते हैं इधर? सर मैं 30 साल से इधर आ रहा हूँ, हाँ और सब वो हैदराबाद के जो प्लांट लवर हैं सब मेरे को पहचानते हैं। ओके ओके ये पाइन ट्री बोलते हैं, बोटानिकल नेम है इसका पाइन रॉक्सबर्गे, ओके और बहुत ब्यूटीफुल दिखता है। पाइन एक्चुअली नॉर्मली हिमालयन में ग्रो होता है, लेकिन हमने इधर उसको सेट किया है। ये मेरे पास 10 साल से है, ओके कोई प्रॉब्लम नहीं आता है ग्रो होने के लिए। సో మొత్తం ఇదంతా వచ్చేసి హిమాలయాలో దొరికే చెట్లు అనమాట సార్ వచ్చేసి మనకు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా దానికి కూడా ఇక్కడ ఈయన తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారనమాట సో దాదాపు 10 సంవత్సరాల నుంచి మొక్కలు అయితే ఉన్నాయి చూసారు కదా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి ఆగస్టు 2 వరకు ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకో దగ్గరికి వెళ్ళినా అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం పదండి ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకు సంబంధించిన వేర్లు అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ సార్ నమస్తే సార్ नमस्ते आपका नाम सर रणवीर सिंह कहाँ से आए हैं आप एमपी इंदौर क्या क्या वेराइटीज है आपका मेरे पास डिफरेंट टाइप ऑफ लिली वेराइटी है और काला लिली की वेराइटी है और लोटस की वेराइटी है। एक बार बताओ ना हमको ये लोटस की वेराइटीज है और डिफरेंट टाइप ऑफ लोटस है एंड लिली की वेराइटी बेलाडोना है, डच लिली है, मल्टी पेटल्स लिली है, लाइकोरिस है, ओके जिंजर लिली है जिंजर और ये सॉइल ऑर्किड है और सिम्बेडियम की वेराइटी ऑर्किड। ये फ्रीजिया बल्ब है और इथोगोनम है, एक जिया और एस्पेरिक्स है और एक क्रैनियम की वेराइटी है ओके और एक ब्लैक टर्मरिक है, शैम्पू जिंजर है और ये आपका कैलेडियम वेराइटी है, ये काला लिली की वेराइटी है। इसका Plant. स्टार्टिंग प्राइस क्या है लोटस 200 है और लिली की वेराइटी 100 ईच है। 100 each है। Yes, sir. अभी ये कैसा घर को लेके जाए कैसा करना है इससे हाँ 100% ग्रोथ। अभी जाके बल्ब मल्टीप्लाई होते हैं लोटस की मडी वाटर में और ये नॉर्मल सॉइल प्लांट नॉर्मल पॉट में कर सकते हैं। ఓకే ఓకే ओके सर। చూసారుగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి సో ఇది చూస్తే కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇంకొకటి కొన్ని సాయిల్ ప్లాంట్స్ అన్నమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవే కాకుండా కొంచెం ముందుకెళ్ళి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇటు రండి మీరు సో ఇంకొకటి ఏంటంటే మనం మొక్కలు పెంచుకోవడానికి కావాల్సిన ఎరువులు కానివ్వండి మట్టి కానివ్వండి అవన్నీ ఇక్కడే పాట్స్ హ్యాంగ్ చేసుకోవన్నీ అమ్ముతారు అనమాట చూడండి ఇక్కడ చాలా రకాలు అయితే ఇక్కడ స్టాల్ కూడా పెట్టేసుకుంటా ఉన్నారు సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి వాటికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం పదండి సో ఇంతవరకు చాలా మొక్కలు అయితే చూసాను కదా ఇక్కడ కొంచెం చూస్తే కొంచెం షోకేస్ కి సంబంధించిన వాటి ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి తెలుసుకుందాం నమస్తే బ్రో నమస్తే బ్రో అన్న మీ పేరు విఘ్నేష్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? బాలాపూర్ ఎక్స్ రోడ్ బాలాపూర్ ఎక్స్ రోడ్ ఏంటి అసలు వీటికి సంబంధించి చెప్తారా మాకు కొంచెం ఇవన్నీ మనకి హ్యాండ్ మేడ్ థింగ్స్ బ్రో ఓకే షోకేస్ పీసెస్ మనమే తయారు చేస్తాం ఇంట్లో ఓకే మీరే తయారు చేస్తారా మనమే తయారు చేస్తాం మన షాప్ పేరు వచ్చేసి మినిస్ ఫ్లవర్ షాప్ ఓకే మనకి కస్టమైజ్ మనకి కావాలంటే కూడా మనం చేసిస్తాం ఆన్లైన్ online కూడా డెలివరీ ఇస్తారా? సర్వీసెస్ So- లైక్ మినీ పాట్స్ డాన్స్ ఫ్లవర్స్ ఉన్నాయి సింగిల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఓకే లిల్లీస్ సింగిల్ లిల్లీస్ లైక్ రోజెస్ సన్ ఫ్లవర్స్ ఓకే మొత్తం హ్యాండ్ చేతితో చేసినవి మొత్తం హ్యాండ్ మేడ్ సో ఎంత ఉంటుంది అన్న వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయి ఈ రోజు అయితే 150 మినీ పాట్స్ వచ్చేసి మనకి 100 పడుతుంది ఓకే ఇవి 250 ఇవి డాన్స్ ఫ్లవర్స్
150 పడుతుంది. 150. కార్ కి డాష్ బోర్డ్ కి బాగుంటది. సో ఎన్ని రోజులు పడుతుంది అన్న మనం తయారు చేయడానికి? ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్ వేసి మనం మళ్ళీ ఇక్కడ వీకెండ్ లో పెడతాం. అసలు మనకి వీకెండ్ లో స్టాల్ పెడతాం ట్యాంక్ వల్ల మనం. ఇక్కడ స్టాల్ ఇక్కడ కాదు, నెక్లెస్ అక్కడ ఉంది కదా, ఓకే, ఎంటైర్ గార్డెన్ ముంగల. సో ఇవన్నీ కీ చేస్తా బ్రో ఇవన్నీ? అవన్నీ కిచెన్. ఓకే, వీటి ప్రైస్ ఎలా ఉంటది? 70, 50, 150, ఇది 400. మొత్తం డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో మనకి స్టోర్ వచ్చేసి బాలాపూర్ దగ్గర ఉందా? హోమే మొత్తం ఇంట్లో తయారు చేసుకుని ఇంట్లో చేసి మనం బయట వచ్చాము. సో ఎవరైనా మీకు ఆర్డర్ చేసి ఇస్తారు? ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మనది. అయితే చూసారు కదా, చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ అన్నమాట కాన్సెప్ట్ కూడా. సో చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట. సో మొత్తం హ్యాండ్ మేడ్, ఇంట్లో చేసిన చేతితో చేసినవేమా ఇవి. సో ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళకి సపరేట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో ఆ పేజ్ లో మనం పోయి చూస్తే మనకు బ్రో మనకి ఏమైనా హోమ్ డెలివరీ అలాంటివి ఉన్నాయా, లేకపోతే రావాలా? అది కూడా ఉందా? సో ఇన్స్టాలో మీకు కాంటాక్ట్ అవుతే మీరు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూడడానికి కూడా చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఉన్నాయన్నమాట. నమస్తే అన్న. నమస్తే. నా పేరేనా మీ పేరు? నా పేరు సుబ్బారెడ్డి. ఏంటన్నా ఇవి? తిరుపతి నుంచి వచ్చారు మీరు? ఏంటి అసలు ఇవి? పక్షులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటికి మేము హ్యాండ్ మేడ్ గూడు చేశాము. ఓకే, ఇది కోకో పిట్ తో చేసినట్టు సహజసిద్ధంగా మేము వరకొచ్చులు అన్ని కూడా అమ్ముతాము. మేము అన్ని ఇంట్లో చాలా రకాలు ఉన్నాయి, కొన్ని పెట్టలేదు. ఓకే, మేము మెయిన్ ఏంటంటే ఆన్లైన్ లో చూసి అవి వచ్చినట్టు క్వాలిటీ బాగుంది. మేము వాటికంటే ప్రైస్ తక్కువగాను, ఓకే, అందరికి రీజనబుల్ గా ఒక 50% తక్కువగానే ఇస్తాం. సో ఎంత ఉంటది అన్న వీటి ప్రైస్? ఇది వచ్చి 150. సో ఇది కొంచెం పెద్దది. సో దీని ఎంత ఉంటది అన్న? 200. ఓకే, సో మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా మనము మన పొలాలలో ఎక్కడైనా ఇంట్లో చాలా ఉన్నాయి. ఓకే, సో కొంచెం వర్షం పడుతుంది కాబట్టి పెట్టడానికి కొంచెం, ఎందుకంటే నీళ్ళు ఏమైనా పడితే ఖరాబ్ అయిపోతాయి ఇవి. సో వాటికి సంబంధించి తీయలేదు అనమాట, కొంచెం రెయినీ అనమాట. చూడండి ఎంత మంచిగా హ్యాంగ్ చేశారో. సో మనం ఎక్కడైనా మన ఇంట్లో కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ మన పొలాల దగ్గర చెట్లు ఉంటాయి కదా, అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ స్టాల్ ఆన్లైన్ సర్వీస్ ఏమైనా ఇస్తారనేది? తక్కువ అంటే 1-2 కాదు, కానీ ఎక్కువ మొత్తంలో అయితే మేము అందరికంటే తక్కువగానే ఇస్తాం. ఆన్లైన్ కంటే కూడా 50-50 ఇస్తాం ఎక్కువ తీసుకుంటే. మీరు చూసినా కదా 250 ఉంటాయి. మైన మోడల్ మేము కొత్తగా వస్తాయి ఆన్లైన్ లో లేనట్టు. అంత క్వాలిటీ మాది గుడ్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, కూడా చూసే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. రోజ్ కానివ్వండి, చిన్న డిఫరెంట్ ఫ్లవర్స్, మందారాలు, అవన్నీ ఉన్నాయన్నమాట. పైకి వచ్చే కొద్ది ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్లండి మీరు చూడండి, కాయలు కాసిన మామిడి చెట్టు, ఇది డిఫరెంట్ కొండ మామిడి చెట్టు, కాయలు కూడా కాసినాయి. సో ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లవర్ చెట్లు అయితే ఉన్నాయి, ప్లాంట్స్ అనమాట. చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే తీగల్లా పారే చెట్లు అన్నమాట. సో ఎక్కడ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. తీగల్లా పారుతూ మనం ఎంత పైకి ఎక్కించినా వెళ్తానే ఉంటాయి. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షోకేస్ కి పెట్టుకునే మొక్కలు అవి అన్నీ ఉన్నాయి. సో ఎవరైనా కావాలనుకుంటే 4 days ఉంటుంది మేళా. ఈ మేళాలో మనం ఎక్కడ దొరకని ఫ్లవర్స్, చెట్లు, అవి మొక్కలు అవన్నీ కొనుక్కునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, చిన్న మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట. మనం ఇంతకు ముందు కొన్ని నర్సరీలో కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేశాము. సో అక్కడ కొన్ని దొరకని మొక్కలు కూడా ఇక్కడ అయితే చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో ఎలాంటి రకాల మొక్కలు కావాలన్నా కానీ మనం వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ పైన కూడా పెట్టారు చూడండి. ఈ మొక్క వచ్చేసి 300 అండ్ ఈ మొక్క వచ్చేసి 600 అండ్ ఇది వచ్చేసి 1000 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ ఇంకా చాలా యూనిక్ కాన్సెప్ట్ గా ఉంటాయి కదా, ఇప్పుడు మనం అటు చూసాం కదా. సో అవన్నమాట. ఇది వచ్చేసి మనకు కొండలు, రాళ్ళు, రప్పాలు ఉంటాయి కదా, అక్కడ పెరిగే మొక్కలు ఇవన్నీ. సో మనం ఏదైనా గార్డెనింగ్ పెట్టుకుంటే గార్డెనింగ్ లో సెట్ అయ్యే మొక్కలు ఇవన్నీ. వీటికి సంబంధించి మొత్తం ప్రైస్ మనకు 500 ఉంది. చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇది వచ్చేసి కలబంద, చిన్న ట్రీ అనమాట, కలబందకు సంబంధించి. సో ఇది చూడండి, ఇవన్నీ చాలా పెద్ద కూడా పెరుగుతాయి. ఇప్పుడే పెరిగిన మొక్కలు అనమాట. వీటికి వాటరింగ్ కూడా చాలా తక్కువగా తీసుకుంటా ఉంటాయి. సో ఇక్కడ కూడా చూడండి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు July 20 ఈ రోజు నుంచి August 2 వరకు ఉంటుందన్నమాట. చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్తా ఉన్నారు.
సో పువ్వులు కావాలని పూల మొక్కలు, పండ్ల మొక్కలు అండ్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయో మనకు. చాలా చిన్న రోజెస్ నుంచి పెద్ద పెద్ద రోజెస్ కూడా ఉన్నాయి. చూడండి ఒక్కసారి. సో ఈ మొక్కలకు సంబంధించి మొత్తం 100 రూపీస్ అనమాట. ఇక్కడ ప్రైజెస్ కూడా పెట్టేస్తారు మనకు. సో రోజెస్ చూస్తే కూడా చాలా డిఫరెంట్ కలర్స్ లో మనకు పింక్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరు? నా పేరు దినేష్. మీ నర్సరీ పేరు అన్న? అది ట్రేడ్ ట్రీస్ బోన్సాయ్ స్టూడియో. ఓకే. ఎక్కడ ఉంటుందన్న మన నాగోల్ బండ్ల కూడా నాగోల్ దగ్గర? ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న వీటికి సంబంధించి మొత్తం? యాక్చువల్లీ అన్ని బోన్సాయ్స్, ప్రాపర్ బోన్సాయ్స్ ఇది. సో ఇది దీన్ని ఫెన్సింగ్ అంటారు ఈ స్ట్రక్చర్ ని. వాల్ ఆర్డర్ పెయిన్ చేసింది ఇది. ప్రతి ఒక్కటి ఉన్న మాక్సిమం అన్ని హ్యాండ్ మేడ్. ఈవెన్ పాట్స్ అయినా ప్లాంట్స్ అయినా మొత్తం హ్యాండ్ మేడ్. ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ. సో ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫారెస్ట్ కాన్సెప్ట్ అని. ఇది చాలా ఓల్డ్ ప్లాంట్, 2004 లో స్టార్ట్ చేశాను. ఇది ఇన్ఫార్మల్ అప్రైడ్. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ప్రేమ్నా మైక్రోఫిలా. ఇది వియత్నాం వెరైటీ. ఇది స్పెషాలిటీ ఏంటంటే దీని ఎంత లీఫ్ ట్రిమ్ చేస్తే నెక్స్ట్ వచ్చే లీవ్స్ అంత చిన్నగా అవుతుంది. ట్రిమ్ చేసే కొద్ది చిన్నగా అవుతా ఉంటాయి. ఓకే. సో ఎంత ఉంటుంది అన్న స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ మీకు 1000 నుంచి అప్ టు lakhs లో ఉన్నాయి. lakhs లో ఉంటాయి. ఓకే. మొత్తం హ్యాండ్ మేడ్ ఇదంతా అన్ని మీకు వితౌట్ వైరింగ్ మీకు ఏది రాదండి. సో ప్రాపర్ వైరింగ్ చేసి మీరు చూడండి. ఇప్పుడు వైరింగ్ చేసి సో వైరింగ్ చేస్తే మీకు షేప్ వస్తుంది. ఓకే. సో ప్రతి వైరింగ్ చేసి ఆ షేప్ తీసుకోవడానికి అట్లీస్ట్ ఒక ప్లాంట్ రెడీ కావడానికి అట్లీస్ట్ 4 to 5 years పడుతుంది. ఓకే. బోన్సాయ్ కాస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారన్న ఇది? నేను యాజ్ హాబీగా 2004 నుంచి స్టార్ట్ చేశారా? ఎలా సేల్స్ ఎలా ఉంటాయి? సూపర్ లేదండి. అది కొంచెం లగ్జరీ ఐటమ్ కాబట్టి సో రెగ్యులర్ కాదు. సో చాలా యూనిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఎక్కడ ఉండవు ఇలాంటివి. ఇప్పుడు ఈ మేళలో చూసుకుంటే మీదే కొంచెం యూనిక్ గా కనిపడుతుంది. ఎక్కడ కూడా లేవు. అంటే బేసిక్ గా ఈవెన్ పాట్స్ కూడా చూడండి రాక్ స్ట్రక్చర్ ఉంటాయి. సో అట్లా కొంచెం రెగ్యులర్ సిరామిక్ కాకుండా సిరామిక్ ఉన్నాయి. అంటే ఇట్లా రాక్ స్ట్రక్చర్ ఇష్టం నాకు. రాక్ డిజైన్ చేసి ఇలా ఉంటుంది మొత్తం. సో ఇది ఫారెస్ట్ కాన్సెప్ట్. అది ఫారెస్ట్ కాన్సెప్ట్ ఇదంతా ఫారెస్ట్ కాన్సెప్ట్. సో ఇది కొంచెం చిన్నగా ఉందన్నమాట. ఇది కొంచెం పెద్ద. మొత్తం మనం చూస్తుంటే కూడా కనబడతా ఉంటాయి. అయితే ఇవన్నీ వచ్చేసి ఇది మనకు మొత్తం ఫారెస్ట్ థీమ్ అనమాట. అడవిలా చూడండి, మొత్తం అడవిలా ఉండే మొక్కలు మొత్తం ఇలా తయారు చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ మొక్కలు అండ్ ఇక్కడ ఫైజా అంటారు కదా, వాటిలోనే చాలా డిఫరెంట్ జాతులకు సంబంధించిన మొక్కలు ఉంటాయి అనమాట. వాటికి సంబంధించి మొత్తం పెట్టేశారు. చాలా డిఫరెంట్, మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. వీటికి వైరింగ్ చేసి ఈ షేప్ రావడానికి మాక్సిమం ఒక 2-3 years అయితే మనకు పడుతుంది. సో వీళ్ళు మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట, చేతితో అయితే తయారు చేసినవి. చూడండి ఎంత మంచి యూనిక్ కాన్సెప్ట్. ఒక మంచి ఇల్లు, ఇంటి పక్కన 2 పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్టు, బట్ చిన్నదనమాట అది. సో అలాంటిది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక ట్రీ అండ్ ఇది. సో మనకు 1000 నుంచి lakhs లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న మొక్కలు కూడా చాలా డిఫరెంట్ మొక్కలు, చాలా అంటే చాలా యూనిక్ అనమాట. సో చూడండి ఇప్పుడు ఇది చూస్తే కూడా చాలా పెద్ద, మనం ఒక వీడియోలో చూసి చాలా పెద్దగా అనమాట, చాలా చిన్నదనమాట. సో కింద మొత్తం ఇదంతా తయారు చేసి, ఇటు పక్కన కూడా మొత్తం కొండలా తయారు చేసి ఇక్కడ నుంచి మొక్క కొండపైకి ఎక్కినట్టు అనమాట. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి చూసుకుంటే కూడా మనకు డిఫరెంట్ మొక్కలు అయితే మనం పోయి చూసే కొద్ది కనబడుతూనే ఉన్నాయి. సో చూసారు కదా, ఇలాంటి చాలా డిఫరెంట్ అయితే బ్రదర్ వాళ్ళు అయితే ఉన్నాయి. వీళ్ళది వచ్చే స్టోర్ నాగోల్లో ఉంటుందంట. ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం ఫుల్ డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో చూడండి ఎంత పైన అండ్ కింద 2 సైడ్ల మనకు మొక్కలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూడడానికి అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఒక పెద్ద కోట ద్వారం అనమాట. ఆ ద్వారం పైన వచ్చేసి మనకు ఒక ట్రీ, ఒక చెట్టు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇవి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా తీసుకునే వాళ్ళు తీసుకొని వెళ్తానే ఉన్నారు. ఎంత బాగుందో చూడండి. సో ఇది కూడా చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఇక్కడ ఇల్లు, కింద మొత్తం మనకు వాటరింగ్ కి సంబంధించి అండ్ ఇక్కడ మొక్క. సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే ఇక్కడ మనకు మొక్కలు అవైలబుల్ గా ఉన్నాయి. మొత్తం ఇంకా తిరిగి చూస్తే కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి కూడా ప్రైస్ చెప్పారు. 1000 నుంచి స్టార్ట్ అయ్యి lakhs లో కూడా ఉంటుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే మనకైతే ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర మనకు మేళ నడుస్తుంది కాబట్టి నర్సరీ మేళ వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనము గార్డెనింగ్ గా వాడుకునే ఫ్లవర్స్, ఇవన్నీ పేపర్ ఫ్లవర్ అంటాం కదా. సో అవన్నమాట. చూడండి ఒక్క ఫ్లవర్ కి ఒక్క ట్రీకే చూసుకుంటే మనకు 3-4 కలర్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ఉంది. చూడండి ఇక్కడ ఎల్లో, పింక్, రెడ్, లైట్ పింక్ ఇలా అన్నమాట. సో ఒక్క చెట్టుకే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో ఫ్లవరింగ్ అయితే అవుతా ఉన్నాయి. సో ఇలాంటి ఫ్లవర్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. అంటే ఒక్క చెట్టుకు చూసుకుంటే మనము
3 to 5 కలర్స్ ఆఫ్ ఫ్లవరింగ్ అయితే అవుతా ఉంది. సో ఇవి కూడా చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. సో లోపల కూడా మనం చూస్తే చాలా అనమాట, చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. వీళ్ళ పేరు వచ్చేసి గార్డెన్ వరల్డ్ అనమాట, ప్లాంట్స్ నర్సరీ, శ్రీలక్ష్మి గణపతి గార్డెన్, శ్రీలక్ష్మి గణపతి ఆగ్రో ఏజెన్సీస్, జొన్నవాడ రోడ్, పొట్టెపాలెం, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ చూస్తే కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. రోజ్ ఫ్లవర్స్ అండ్ లిల్లీస్ అవి ఇవి అన్ని ఉన్నాయన్నమాట. కలర్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాటితో పాటు మనము అవుట్డోర్ లో పెంచుకున్న పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ చూడండి, సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వస్తే మనము ప్రైస్ కి సంబంధించి మార్జిన్ కూడా చేయొచ్చు అనమాట. తక్కువలో ఇవ్వమని కూడా అడుగుతూ తక్కువలో కూడా ఇస్తున్నారు, ఎందుకంటే మేళ కాబట్టి ఫిక్స్డ్ ప్రైసెస్ కి అయితే ఉండవు, మాట్లాడొచ్చు. సో ఇది చూసుకుంటే మనము డెకరేషన్ కి వాడుకుంటాం కదా, ఆ ఫ్లవర్ కి సంబంధించిన మొక్కలు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవే కాకుండా చాలా రకాల మనకు అక్కడ చూసుకుంటే మొత్తం మందారానికి సంబంధించిన వెరైటీస్ అన్నమాట, అవి కూడా ఉన్నాయి. రోజ్ మేరీ, రోజ్, మందారం అండ్ లిల్లీస్, చామంతులు అయితే చూడండి ఎంత తెప్పలుగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ రోజెస్ చూసుకుంటే ఇక్కడంతా మనకు చామంతులకు సంబంధించి చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. కలర్స్ కూడా మెరూన్, రెడ్ అండ్ ఎల్లో, పింక్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఈ మనకు చామంతులకు సంబంధించి ఒక్క మొక్క వచ్చేసి మనకు 300 అంట. సో చూడండి మొత్తం వర్షం పడి ఉన్నాయి, బట్ ఎంత క్లారిటీగా ఎంత బాగా కనబడుతున్నాయో. సో ఇక్కడ వచ్చేసి మనకు రోజు డిఫరెంట్ ఫ్లవర్ కి సంబంధించిన డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట. 150, 100, 200, 300 అంత వరకు కూడా ఉన్నాయి. సో 1000 లో కూడా మనకు మొక్కలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో కొనే వాళ్ళు కొంటనే ఉన్నారు. అండ్ ఇవే కాకుండా లోపల మనకు తీగల పాకే ఇంకా చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయి. సో దీనికి మొత్తం మనకు ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసి మనకు స్టార్ ఫ్రూట్ కి సంబంధించిన చెట్టు అన్నమాట. పండ్లు కూడా అయిపోయినాయి చూడండి. సో ఇది మొత్తం ఫ్రూట్ అయిపోయింది అనమాట, ఫ్రూటింగ్ అయిపోయిన చెట్టు. సో అండ్ ఇంకొకటి ఇంకా డిఫరెంట్ గా లోపలికి పోతే ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి. సో ఇది దానిమ్మకు సంబంధించిన వెరైటీ అన్నమాట. చూడండి దానిమ్మకాయలు కూడా ఎంత కాసాయో. అండ్ ఇది వచ్చేసి జామ కూడా చూడండి. సో జామకాయలు కూడా కాసినాయి. ఇంకా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకు. సో వీళ్ళు వచ్చేసి మాదాపూర్ నుంచి వచ్చారంట. అండ్ ఇది వచ్చేసి దొండపాదు అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం మనము. ఒక దగ్గరికి వెళ్దాం, అక్కడ చాలా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో వచ్చిన వాళ్ళైతే ఇలా బండ్లలో తెచ్చి ఇక్కడైతే సెట్ చేసుకుంటా ఉన్నారు. సో ఇలాంటి తీగలో ఉండే ఫ్లవరింగ్ కూడా ఉందన్నమాట మొత్తం. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవన్నీ. సో మనము ఒక నర్సరీ కాకుండా చాలా ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలను అయితే చూడొచ్చు అనమాట. సో అంజీర్కి సంబంధించి చూడండి ఎంత పెద్ద అంజీర్ అయితే కాసిందో ఇక్కడ. హాయ్ బ్రో. హాయ్, మీ పేరన్నా? నిఖిల్. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. సో ఏందన్న కొంచెం యూనిక్ గా కనబడతా ఉన్నాయి, ఏంటి అసలు ఇది? ఇవి ఒక టెరారియంస్ అంటారు వీటిని. సో సెల్ఫ్ సస్టైనబుల్ ఎకో సిస్టమ్స్ అన్నమాట. ఓకే. సో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ప్లాంట్స్ ని సర్వైవల్ చేసే ఒక సిస్టమ్ ఇది. సో మంత్లీ వన్స్ వాటర్ స్ప్రే చేస్తే చాలు, ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చూపియండి వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయి అసలు? సో స్టార్టింగ్ మోడల్ వచ్చేసి మనకి 1300 అండి. ఇది ఈ స్టార్టింగ్ 1300 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ 1500. సో దాని తర్వాత 2000, 2500, 3500, 10, 15,000 వరకు అలా రేంజెస్ ఉంటాయి, డిఫరెంట్ రేంజెస్. సో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏమేమి వాడతారు దీంట్లో అసలు? సో ఇది ఫస్ట్ మనం డ్రైనేజ్ క్రియేట్ చేసుకుంటాము. ఓవర్ వాటర్ అయితే ఆ వాటర్ అనేది ఇక్కడ వెళ్ళడానికి. సో దాని తర్వాత మన టెరారియం సాయిల్ మిక్స్ ఉంటుంది మేము చేసింది సపరేట్ గా. సో దాని తర్వాత స్కేపింగ్, దాని తర్వాత ప్లాంటేషన్ చేస్తాం. సో లిడ్ అనేది ఎప్పుడు క్లోజ్ అయ్యి ఉండాలి. సో మనం ఈ రోజు వాటర్ చేసామంటే వాటర్ ఎవాపరేట్ అవ్వదు, సో పైకి వెళ్ళి మళ్ళీ కిందికి డ్రాప్ అవుతుంది. సో డైలీ రిపీట్ సైకిల్ అనమాట. సో అలా సెల్ఫ్ సస్టైన్ అవుతాయి అన్నమాట, ఎటువంటి వాటరింగ్ లేకుండా.
సో ఎక్కడ చూసారు మీరు ఇది ఇట్లా పెంచొచ్చు ఇది మామూలుగా లైక్ ఎన్నో ఇయర్స్ నుండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో సేల్స్ మాత్రం లాస్ట్ 1 year నుండి ఓకే ఓకే మొత్తం మీరే క్రియేట్ చేశారు ఓకే ఎలాంటి రకాల మొక్కలు ఉంటాయి ఇందులో మొత్తం ఇవన్నీ ఇండోర్ వెరైటీస్ హై హ్యూమిడ్ ప్లాంట్స్ ఉంటాయి దీంట్లో. ఏవైతే ఎక్కువ హ్యూమిడ్ లో సర్వైవ్ అవుతాయి ఆ ప్లాంట్స్ వాడతాం. సో మా జస్ట్ మెయింటెనెన్స్ ఏంటంటే తీసుకెళ్లి జస్ట్ ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ లో పెట్టుకొని మంత్లీ వన్స్ వాటర్ స్ప్రే, లేదా డార్క్ ఏరియాస్ లో ఉన్నాం మాకు లైట్ లేదు అనుకుంటే ఎల్ఈడి లైట్ కింద కూడా గ్రో చేసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడొచ్చు ప్లాంట్స్ అయితే మనకు ఉన్నాయి ఇక్కడ చూడడానికి కూడా. చూడండి చాలా డిఫరెంట్ గా మొత్తం వీల్ క్రియేట్ చేసింది అన్నమాట. అంటే చాలా మందికి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీటికి మనం చూసుకోకపోతే ఏమైనా అయిపోతాయేమో అనుకుంటాం, కానీ జస్ట్ మంత్లీ వన్స్ వాటర్ స్ప్రే చేస్తే ఫ్రెష్ గా ఇలా ఉంటాయంట. సో చూడడానికి కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎన్ని రోజులు నడుస్తుంది మేళ మనకి ఇక్కడ? 5 days ఆగస్ట్ 2 వరకు. ఓకే ఎవరైనా రావాలంటే కాంటాక్ట్ అవ్వాలంటే A11 స్టాల్ కి రావచ్చు. సో మీ స్టోర్ కి రావాలంటే మన కాంటాక్ట్ చెప్తారా? 8886669596 అండి. ఫ్యూజన్ టెర్రరిమ్స్ మా బ్రాండ్ పేరు. మేము బౌరంపేటలో ఉంటాం బాచుపల్లి దగ్గర. సో అక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. చూసారు కదా ఇదన్నమాట. ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇవైతే చాలా అంటే చాలా యూనిక్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. అయితే ఈ రోజే స్టార్ట్ అయిన నర్సరీ చాలా మంది అయితే వచ్చేసారనమాట కొనడానికి. మొత్తం మనకి ఇక్కడ పెట్టిన మేళాలో అయితే చాలా ప్లేసెస్ లో రష్ గా ఉంది. మనం ఒకవేళ వాళ్ళ దగ్గర డీటెయిల్ తెలుసుకుందామంటే కూడా చెప్పే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే చాలా మంది రావడం, మొక్కలు వాళ్ళకి కావాల్సినట్టు తీసుకెళ్ళడం చేస్తున్నారు. సో చూడండి చాలా డిఫరెంట్ అనమాట. ఇలాంటి డిజైన్ లో కూడా వీళ్ళంతా చేసి మనకి ఇస్తారనమాట. అంతా వీళ్ళు తయారు చేసిందే. చూడండి ఎంత పెద్ద మొక్క, చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మొత్తం ఈ సైడ్స్ కి అంతా అదే ఉంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు పెట్టారు ఇక్కడ. అండ్ వర్షం పడుతుంది అండ్ దానికి ఎవ్వరు పట్టించుకోకుండా కూడా చాలా మంది వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ప్లేస్ లో వాటికి సంబంధించిన విత్తనాలు కూడా సేల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం మనకు కూరగాయలకు సంబంధించిన విత్తనాలు అన్నమాట. సో వచ్చి తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకి తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మేళాలో చూసుకుంటే మనము మొక్కలకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ వాటికి వాడాల్సిన మందులు ఏంటి, ఎరువులు ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. అండ్ మొక్కలు పెంచుకోవడానికి మనకు కావాల్సిన కొండ్లు కానివ్వండి అండ్ హ్యాంగింగ్ చేస్తాం కదా హ్యాంగర్స్, అవన్నీ అన్నమాట. వాటికి సంబంధించిన ఫుల్ అయితే ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. అండ్ ఇదే మేళాలో హోమ్ మేడ్ ఆయుర్వేదం అవి ఉంటాయి కదా, హోమ్ మేడ్ చట్నీస్ కానివ్వండి, పచ్చళ్ళు ఉంటాయి కదా, పచ్చళ్ళు అమ్ముతా ఉన్నారు. అండ్ ఆయుర్వేదం సంబంధించిన మెడిసిన్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతా ఉన్నారు. కొయ్య బొమ్మలు కానివ్వండి అండ్ మన మొక్కల దగ్గర పెట్టుకోవడానికి కావాల్సిన చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ అంటే చాలా ఎండింగ్ వరకు కూడా ఈ మేళా అంతా నడుస్తా ఉంది. ఇది వచ్చేసి మనకు August 2 వరకు ఉంటుంది అనమాట. August 2 వరకు ఎవరు రావాలనుకున్నా రావచ్చు. అండ్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు, వాటికి మనం వాడే మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి అన్ని సేల్ చేస్తా ఉన్నారు. వచ్చి ఇక్కడ అన్ని తెలుసుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇప్పటికే ఈ రోజే స్టార్ట్ కాబట్టి చాలా మంది అయితే వచ్చేసారు. సో ఇక్కడ కూడా చూసుకుంటే కూడా చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కి సంబంధించిన అవుట్డోర్ ప్లాంట్స్ కి సంబంధించిన అనమాట. చూడండి మొత్తం ఫ్లవరింగ్ తో ఉన్నాయి చిన్న మొక్కలు కూడా చూస్తుంటే. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ తో పాటు ఈ మొక్కలతో పాటు వీటికి వాడే విత్తనాలు కూడా ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. మాకు మొక్కలు వద్దు, మొక్కల్ని అయితే ఇప్పుడు ఇవి మొక్కలు చూస్తాం కదా, ఈ మొక్కలకి సంబంధించిన సీడ్స్ అనమాట ఇవన్నీ. సో సీడ్స్ కూడా ఇక్కడే సేల్ చేస్తా ఉన్నారు. సో ఈ మొక్కలకి సంబంధించిన సీడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. దేనికి కావాల్సిన ప్రైస్ దానికైతే ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఇయర్లీ వన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి, వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇయర్ లో వన్స్ అయితే మనకు పక్క నెక్లెస్ రోడ్ లోని పీపుల్ ప్లాజా దగ్గర తప్పకుండా ప్రతి ఇయర్ కూడా ఈ గ్రేట్ ఇండియన్ నర్సరీ మేళా అయితే అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.